ఎగ్ కర్రీ అండి. ఫస్ట్ అయితే ఆయిల్, ఆనియన్స్, టమోటా బాగా 5 మినిట్స్ బాయిల్ చేసాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేశారు. సాల్ట్ అండి టేస్ట్కి తగ్గట్టు. లైట్గా ధనియాల పొడి, పసుపు కలర్ కోసం, కారం పొడి, మిర్చి పౌడర్ మీకు తగినంత వేసుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేయాలండి, జ్యూసీగా ఉంటుంది కర్రీ. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద అలాగే ఉండాలి. 5 మినిట్స్ తర్వాత కొద్దిగా గరం మసాలా టేస్ట్ కోసం అండి, కొంచెం మిరియాల పౌడర్, ఇదైతే బిర్యానీ పౌడర్ అండి. మేము ఇంట్లోనే చేసుకుంటాము, అది సపరేట్ వీడియో ఒకటి తీస్తాను. అంత బాగా కలబెట్టి ఇంకో 2 మినిట్స్ అండి. దగ్గరకు వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూడండి 2 మినిట్స్ తర్వాత అంతా కర్రీ ఇలా దగ్గరికి పడింది కదా. ఇప్పుడు ఫైనల్ టచ్ అండి, కొత్తిమీర చల్లితే ఇలా సూపర్ యమ్మీ టేస్ట్ అండి. ప్లీజ్ ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంట్లో. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేసి తింటారు. ఇది చపాతీలోకి కానీ అన్నం రైస్లోకైనా చాలా సూపర్గా ఉంటుందండి.